Hi students, welcome to Bhaskars Biology. Cell the unit of life. దీనికి సంబంధించి కొన్ని పార్ట్స్ అయితే మనం చేయడం జరిగింది. దానికి కంటిన్యూ వస్తున్నటువంటి పార్ట్ ఇది. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ వస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అదేవిధంగా ఈ వీడియో చూసిన అవసరంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒక వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గాల్గి అపరేటస్. సో గాల్గి అపరేటస్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం కంప్లీట్గా. అంటే ఆల్రెడీ మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ చెప్పుకున్నాము. దాని నెక్స్ట్ వస్తున్నటువంటి సెల్ ఆర్గనల్ ఇది గాల్గి అపరేటస్. కెమెల్లో గాల్గి 1898 ఫస్ట్ అబ్జర్వ్డ్ డెన్స్లీ స్టెయిన్డ్ రెటిక్యులర్ స్ట్రక్చర్ నియర్ ద న్యూక్లియస్. అంటే మనకి కెమెల్లో గాల్జీ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే 1898లో ఫస్ట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే సెల్ లోపల ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైతే మనకి రెటిక్యులర్ స్ట్రక్చర్స్ అనేవి ఎక్కడ న్యూక్లియస్ దగ్గర అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా గాల్గి ఆపరేటర్స్ అన్ని కూడా న్యూక్లియస్ కి దగ్గరలో ఉంటాయి. సో న్యూక్లియస్ దగ్గరలో ఉన్నటువంటి రెటిక్యులర్ స్ట్రక్చర్స్ నే ఈయన అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎవరు? కెమెల్లో గాల్జీ అనే సైంటిస్టు. దీస్ వర్ లేటర్ నేమ్డ్ గాల్జీ బాడీస్ ఆఫ్టర్ హిమ్. అంటే ఈయన దాన్ని చూడడం జరిగింది కాబట్టి తర్వాత ఏంటంటే ఆయన పేరు మీద వీటిని ఏంటంటే గాల్జీ బాడీస్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ గాల్జీ బాడీస్ అంటే ఈ కెమెల్లో గాల్జీ అనే సైంటిస్ట్ అని అబ్జర్వ్ చేశాడు కాబట్టి ఫస్ట్, సో ఆయన పేరు మీద వీటికి ఆ పేర్లు అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ద కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఫ్లాట్ డిస్క్ షేప్డ్ సాక్స్ ఆర్ సిస్టర్నే ఆఫ్. ఇక్కడ ఈ సిస్టర్నే ఇలా మనకు చూడండి, ఇక్కడ గీతలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సిస్టర్నే అంటాం. ఇవి ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇచ్చాడు మనకి, దే కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఫ్లాట్ డిస్క్ షేప్డ్, ఫ్లాట్ గా ఉండి డిస్క్ షేప్ లో ఉన్నటువంటి సాక్స్ ఉంటాయి. వీటిని సిస్టర్నే అంటాం. అయితే దీని తలకి డయామీటర్ కూడా మనకి ఇక్కడ జరిగింది 0.5 మైక్రోమీటర్ టు 1 మైక్రోమీటర్ డయామీటర్ అనేది ఒక్కొక్కటి ఉండడం జరుగుతుంది. ఈ ఒక్కొక్క దాన్ని మనం ఏమన్నా అంటే ఇక్కడ మనకి సిస్టర్నే అని చెప్పేసి సాక్స్ అంటే సాక్స్ అని అనొచ్చు లేదా సిస్టర్నే అనొచ్చు. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ స్టాక్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఒకదానికోటి ఏంటంటే ప్యారలల్ గా ఉంటాయి. దీనికి ఇది ప్యారలల్ గా ఉంది, దీనికి ఇది ప్యారల్. అంటే ఒక్కొక్క శాఖలో ఉంటుంది. దీనికి ఒకదానికోటి ఏమవుతుంది, ఇవన్నీ కూడా ప్యారలల్ గా ఉంటాయి. సో ఈ ప్యారలల్ గా ఉండి మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు, వేరియడ్ నెంబర్ ఆఫ్ సిస్టర్నేస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ గాల్గి కాంప్లెక్స్. ఇవన్నీ కలిపి మనకి గాల్గి కాంప్లెక్స్ అవుతుంది. అంటే సిస్టర్నేస్ ఏవైతే ఉన్నాయో, సో సాక్స్ ఆర్ సిస్టర్నేస్ ఏమన్నా ఇవన్నీ కూడా ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలల్ గా ఉన్నటువంటి గ్రూప్ మొత్తాన్ని కలిపి మనం అంటే గాల్గి కాంప్లెక్స్ అంటాం. అంటే కాంప్లెక్స్ కింద ఫామ్ అయినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకదాని కూడా ప్యారలల్ గాను. నెక్స్ట్ చూడండి, ద గాల్గి సిస్టర్నే ఆర్ ఇక్కడ చూడండి కాన్సెంట్రికల్లీ అరేంజ్ నియర్ ద న్యూక్లియస్ దగ్గర అరేంజ్ అయ్యి ఉండడం జరుగుతుందని చెప్పుకున్నాము. అయితే చూడండి, విత్ డిస్టింక్ట్ కాన్వెక్స్ సిస్. ఇక్కడ మనకి కాన్వెక్స్ సిస్ అన్నాం, ఏదైతే న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ అయితే ఇది న్యూక్లియస్ దగ్గరగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇది న్యూక్లియస్ అనుకుందాం. న్యూక్లియస్ అనేది ఇది మొత్తం గాల్గి ఆపరేటర్స్ అయితే, గాల్గి ఆపరేటర్స్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అనేది న్యూక్లియస్ కి దగ్గరలో ఉంది. ఈ న్యూక్లియస్ కి దగ్గరలో ఉన్నటువంటి దీన్ని మనం ఏంటంటే ఇక్కడ చూడండి కాన్వెక్స్ సిస్. దీన్ని మనం ఏంటంటే కాన్వెక్స్ సిక్స్ ఆర్ ద నెక్స్ట్ కాన్వెక్స్ సిక్స్ ఫార్మింగ్ ఫేస్. ఎందుకంటే కాన్కేవ్ ట్రాన్స్ ఫేస్ ఒకటి. ఈ కాన్కేవ్ ట్రాన్స్ ఫేస్ ని ఏమంటే మెచ్యూరింగ్ ఫేస్ అని చెప్పడం జరుగుతుంది. అది ఫార్మింగ్ ఫేసు, ఇది మెచ్యూరింగ్ ఫేసు. ఇది న్యూక్లియస్ అయితే న్యూక్లియస్ కి దగ్గరలో మనకి ఈ గాల్గి కాంప్లెక్స్ గా ఉంటే ఇవన్నీ ప్యారలల్ గా సిస్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫేస్, ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్, రెండు ఫేస్లు ఉన్నాయి. న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఫేస్ ని మనం అంటే ఇక్కడ ఉంది సిస్ అని అనడం జరుగుతుంది. సో సిస్ అని అనడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే దూరంగా ఉందో అంటే ఆపోజిట్ లో పైన చివరి ఉందో, ఈ చివరి ఉన్న దాన్ని మనం అంటే ట్రాన్స్ అని చెప్తాం. దీన్ని మనం ట్రాన్స్ ఫేస్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి సిస్ ఫేసు, ట్రాన్స్ ఫేస్. ఇక్కడ ఫార్మింగ్ ఫేస్, ఇది ఫామ్ అవుతుంది, ఇది ఆల్రెడీ మెచ్యూర్ అవుతుంది కాబట్టి మెచ్యూరింగ్ ఫేస్ అని చెప్తాం. ఇలా మనకి 2 ఫేసెస్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. అంటే గాల్గి కాంప్లెక్స్ లో న్యూక్లియస్ దగ్గరగా ఉన్నదాన్ని మనం అంటే సిస్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం అంటే కాన్వెక్స్ అంటాం, కాన్వెక్స్ సిస్ అంటాం. అలాగే దూరంగా ఉన్న దీన్ని మనం అంటే కాన్కేవ్. ఈ ట్రాన్స్ అదేవిధంగా మనకి సిస్, ఇలా మనకి 2 పార్ట్స్ కింద అయితే మాటలు వీటిలో డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద సిస్ అండ్ ట్రాన్స్ ఫేసెస్ ఆఫ్ జనరల్లీ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ బట్ ఇంటర్ కనెక్టెడ్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండు కూడా సపరేట్ గా ఉంటాయి అనుకుంటున్నాం. ఒకసారి డయాగ్రామ్ లో చూద్దాం. దీన్ని మనం సిస్ ఫేస్ అంటాం. అదేవిధంగా మనకి దీని తర్వాత మనకి ఒకటి యాడ్ అయితే దీన్ని మనం ఏంటంటే ట్రాన్స్ ఫేస్ అంటాం. అంటే ఈ సిస్ ఫేస్, ట్రాన్స్ ఫేస్ రెండు కూడా వేరువేరుగా ఉంటాయి, స్ట్రక్చర్స్ వేరువేరుగా ఉంటాయి. కాకపోతే ఇవన్నీ ఇంటర్లింక్. ఇక్కడ నుంచి ఇదంతా ఇలాగా అన్ని కనెక్ట్ దీని ద్వారా ఓపెన్ అవుతుంది. అంటే సిస్ లోకి ఏమన్నా ఎంటర్ అయితే ట్రాన్స్ నుంచి బయటకు వస్తాయి, ఇంటర్ కనెక్ట్ అయి ఉండడం వల్ల. ఇది
ఇక్కడ న్యూక్లియస్ తీసుకుంటే న్యూక్లియస్ దగ్గరలో మనకు ఒక ఫేస్ ఉంటుంది, దీన్ని మనం సిస్ ఫేస్ అంటాం. ఈ సిస్ ఫేస్ ఏమవుతుంది, ఇలా ఇంటర్ కనెక్ట్ అవుతుంది, ఇలా సిస్టర్నేస్తో ఇలా ఇంటర్ కనెక్ట్ అవుతూ మనకి ఏమవుతుందంటే లాస్ట్ మనకి వేరే ఫేస్ తోటి ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిందంటే మనం ట్రాన్స్ ఫేస్ అంటాం. సో ఇది న్యూక్లియస్ అనుకుంటే న్యూక్లియస్కి దగ్గరలో ఉన్నటువంటి దీన్ని మనం ఏంటంటే సిస్ ఫేస్ అని చెప్తాం. సిస్ అంటే దీన్ని మనం ఫార్మింగ్ ఫేస్ అన్నాం. ఈ ఆపోజిట్ చివరున్న దీన్ని మనం ఏంటంటే ట్రాన్స్ ఫేస్ అంటాం. అంటే ఏదైనా సరే సబ్స్టాన్స్ ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అవుతాయని చెప్పుకున్నారు. ఈ రెండు కూడా అది స్ట్రక్చర్గా డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఇది ఒకటి కాన్కేవ్ ఒకటి కాన్వెక్స్లో ఉంటుంది, కానీ రెండు కూడా ఇంటర్ కనెక్ట్ అవుతాయి. ఏదైనా ఒక మెటీరియల్ దీని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఏదైతే ఫార్మింగ్ ఫేస్ అయినటువంటి సిస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా ఇంటర్ కనెక్ట్ అవుతుంది, ఇది మూవ్ అయ్యి లాస్ట్కి ఏమవుతుందంటే ట్రాన్స్ ఫేస్ నుంచి బయటకు అవుట్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ పాయింట్. ద గాల్గి ఆపరేటర్స్ ప్రిన్సిపల్లీ పెర్ఫార్మ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్. దేనికి యూజ్ అవుతుందంటే ప్యాకేజింగ్ మెటీరియల్ తాలూకు ప్యాకేజింగ్కి వాటికి కూడా యూజ్ అవుతుంది. టు బి డెలివర్డ్ ఇదే డెలివర్డ్ చేస్తుంది దేనికి, ఐదర్ టు ద ఇంట్రాసెల్యులర్ టార్గెట్స్ ఆర్ సెక్రెట్ అవుట్ సైడ్ ద సెల్. అంటే సెల్ లోపల ఉన్నటువంటి ఏదైనా పార్ట్కి వెళ్ళాలనుకుంటే సెల్ లోపల, అందుకని ఇంట్రాసెల్యులర్ అన్నాం. ఇంట్రాసెల్యులర్కి ఎల్లో ఉన్నటువంటి ఏదైనా పదార్థం సబ్స్టెన్స్ డెలివరీ అవ్వాలంటే సెల్ లోపల డెలివరీ చేస్తుంది, అట్ దట్ సేమ్ టైం సెక్రెట్ అవుట్ సైడ్ ద సెల్ బయటకు కూడా ఇది సెక్రెట్ చేయడం జరుగుతుంది. అంటే సెల్ బయటకు కూడా ఇది బయటకు పంపించడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. మెటీరియల్స్ టు బి ప్యాకేజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెస్కిల్స్. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫ్రమ్ విత్ ఇయర్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఫ్యూజ్ విత్ ద సిస్ ఫేస్. ఎండోప్లాస్మిక్ రెటికులంకి ఏమవుతుందంటే సిస్ ఫేస్ ఫ్యూజ్ అయి ఉంటుంది. అంటే ఏదైతే ఇక్కడ న్యూక్లియస్ ఉందో న్యూక్లియస్కి అటాచ్ అయ్యి ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటికులంకి అటాచ్ అవుతూ సిస్ ఫేస్ ఉంటుంది. ఈ సిస్ ఫేస్ ఏమవుతుందంటే మళ్ళీ సిస్టర్నల్ ద్వారా ఇంటర్లింక్ అవుతూ ఏదైతే ట్రాన్స్ ఫేస్ తోటి అవుట్ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి ఏం ప్రొడ్యూస్ అయింది కూడా ఏమవుతుందంటే ఈ సిస్ ఫేస్ అనేది రిసీవ్ చేసుకుంటుంది వెస్కిల్స్ని. అది ఏదైతే టార్గెట్కి ట్రాన్స్పోర్ట్ చేయాలో రిసీవ్ చేసుకొని దేని ద్వారా మళ్ళీ ఇది ఏదైతే ఇంటర్ కనెక్షన్ కాబట్టి ఇదంతా కూడా మూవ్ అవుతూ ట్రాన్స్ ఫేస్ ద్వారా బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుందంటే సిస్ ఫేస్ ఎప్పుడు కూడా దేనికి దగ్గరగా ఉంటుందంటే ఎండోప్లాస్మిక్ రెటికులంకి అసోసియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఫ్యూజ్ అవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ ఫ్యూజ్ విత్ ద సిస్ ఫేస్ ఆఫ్ ద గాల్గి ఆపరేటర్స్ అండ్ మూవ్ టువర్డ్స్ ద మెచ్యూర్ ఫేజ్. దానికి ఏమైనా మెచ్యూర్ ఫేస్ వైపు అంటే ట్రాన్స్ ఫేస్ వైపు ఇది మూవ్ అవుతుంది. దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై ద గాల్గి ఆపరేటర్స్ రిమైన్స్ ఇన్ క్లోజ్ అసోసియేటెడ్ విత్ ద ఎండోప్లాస్మిక్ రెటికులం. దీనివల్ల మనకి ఏమవుతుంది ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటికులంకి ఈ గోల్గి ఆపరేటర్స్ అనేది క్లోజ్గా దగ్గరగా ఉండడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ నెంబర్ ఆఫ్ ప్రోటీన్ సింథసైజ్డ్ ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ సింథసైజ్ అవుతుందంటే బై రైబోజోమ్స్లో ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అంద ఎండోప్లాస్మిక్ రెటికులం ఆర్ మోడిఫైడ్ ఇన్ టు ద సిస్టర్నే ఆఫ్ ద గాల్గి ఆపరేటర్స్ బిఫోర్ దే ఆర్ రిలీజింగ్ ఫ్రమ్ ఇట్స్ ట్రాన్స్ ఫేస్. అంటే ఇది గాల్గి ఎండోప్లాస్మిక్ రెటికులంలో ప్రొడ్యూస్ అయిన ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి సిస్ ఫేస్ ద్వారా లోపలికి వెళ్ళి దాని నుంచి ఏమవుతుందంటే ట్రాన్స్ ఫేస్ ద్వారా లాస్ట్కి మనకి బయటికి రావడం అనేది జరుగుతుంది. గాల్గి ఆపరేటర్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ నెక్స్ట్ చూడండి ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ గ్లైకోలిపిడ్స్. గాల్గి ఆపరేటర్స్ ఇంకొక ఫంక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే గ్లైకోప్రోటీన్స్ని గ్లైకోలిపిడ్స్ని ఇది ఫామ్ చేయడానికి కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ గాల్గి ఆపరేటర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.